హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు నేను పూజా రూమ్లో వస్తువుల్ని ఎలా క్లీన్గా ఉంచుకోవాలో, ఎలా నీట్గా యూస్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ టిప్స్తో పూజా రూమ్ని నీట్గా క్లీన్గా జిడ్డు లేకుండా ఉంచుకోవచ్చండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఇప్పుడిప్పుడే పూజలు స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయన్నమాట. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, మనం దీపారాధన చేసేటప్పుడు కుందన్లో ఆయిల్ పోసుకోవడానికి ఇలా ఆయిల్ బాటిల్ యూజ్ చేస్తుంటాం. అది పైన కొంచెం కారి జిడ్డు అవుతూ ఉంటుంది కదండి. డైలీ తుడుస్తూ ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది. అందుకని ఒక టిప్ చెప్పబోతున్నానండి. ఇప్పుడు షాప్లో అంతా మనం సరుకులు కొనేటప్పుడు ఇటువంటి కవర్స్ ఇస్తున్నారు కదా, ఇవి వేస్ట్గా పడేయకుండా ఉంచి పెట్టుకోండి. ఒక కవర్ని తీసుకొని పైన ఎక్స్ట్రా పట్టుకునేది ఉంటుంది కదా, అది కట్ చేసుకోండి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి బాటిల్కి రౌండ్గా పెట్టి రబ్బర్ బ్యాండ్స్ని పై సైడ్ ఒకటి కింద సైడ్ ఒకటి వేస్తే కదలకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ లీక్ అయినా ఈ కవర్ పీల్ చేసుకుంటుంది. ఎక్కువ ఆయిల్ అయినప్పుడు వేరే మార్చేసుకోండి. కిందంతా పడిపోతుందేమోనని భయంగా ఉండి జాగ్రత్తగా పోస్తుంటాం. ఈ పెద్ద బాటిల్తో పోసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ పడిపోతుంది. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చండి. ఇటువంటి కవర్స్ అయితే ఇప్పుడు అందరి దగ్గర ఈజీగా అందుబాటులో ఉంటాయి కదా, అందుకని వీటితో చూపించాను. ఈజీగా పోసుకోవడానికి ఇలా ఖాళీ అయిన ప్రిల్ బాటిల్ ఉన్న యూజ్ చేసుకోవచ్చండి. ఈ బాటిల్ పైన క్యాప్కి నాబ్లాగ్ ఇచ్చుంటారు. ఓపెన్ చేసుకోవడం, క్లోజ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఆయిల్ పోసి చూపిస్తాను చూడండి. ఆయిల్ దీంట్లో పోసుకొని పైన క్యాప్కున్న నాబ్ను ఓపెన్ చేసి ఈజీగా ఆయిల్ పోసుకోవచ్చు. ఎక్కువ పడిపోతుంది, కింద పడిపోతుందని భయం ఉండదు. సెకండ్ వన్, మనం డైలీ హారతి ఇచ్చిన తర్వాత ఇలా నల్లగా అయిపోతుంటుంది. ఇది క్లీన్ చేయాలంటే అంత తొందరగా పోదు, చాలా కష్టపడి క్లీన్ చేసుకోవాలి. డైలీ ఇలా క్లీన్ చేసుకోవడం కష్టం కదా, అందుకని ఈ విధంగా నల్లగా కాకుండా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇటువంటి ప్రమిద ఒకటి తీసుకోండి. హారతి గరిట్లో పెట్టుకొని దాంట్లో కర్పూరం పెట్టి వెలిగించండి. ఇలా వెలిగిస్తే హారతి ఇచ్చేది నల్లబడకుండా ఉంటుంది. ఇలా కాకుండా డైరెక్ట్గా ఆరతి స్పూన్లోనే ఇవ్వాలనుకుంటే ఫస్ట్ దానిలో కొంచెం విభూది పెట్టుకోండి. దానిపైన కర్పూరం పెట్టి వెలిగిస్తే వేడి కిందకు పోదు, అందుకు నల్లబడకుండా ఉంటుంది. హారతి అయిపోయి చల్లారిన తర్వాత ఆ విభూదిని తీసేసేయండి. లాస్ట్లోది కొంచెం గట్టిగా అంటే అది కూడా పోతుందండి. కింద చూస్తే నల్లగా కాలే చూడండి. ఇప్పుడు వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థర్డ్ వన్, కడ్డీలు వెలిగించేటప్పుడు పొడంతా కింద పడిపోతుంది కదండి, అలా పడిపోకుండా ఉండడానికి ఈ విధంగా వాటి కింద ప్లేట్ పెట్టుకోండి. ఇప్పుడు ఆ పొడంతా ప్లేట్లో పడిపోతుంది. పూజ దగ్గర నీట్గా ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. షాప్స్లో ఇలా లోటస్ బత్తి స్టాండ్ నమ్ముతున్నారండి, అదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్లేట్ తోటే ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కడ్డీ స్టాండ్ ఉంటుందండి. ఇలా కింద బేస్లో హోల్స్ ఉంటాయి, వాటిల్లో కడ్డీ వెలిగించి స్ట్రైట్గా పెట్టుకోవాలి. క్లోజ్ చేస్తే కడ్డీలు సైడ్కి టచ్ కాకూడదు అన్నమాట. టచ్ అయితే ఆరిపోతాయండి. బాగా పొగ కూడా బయటకు వస్తుంది చూడండి. అయిపోయిన తర్వాత చూస్తే పొడంతా లోపలే కింద పడిపోయి ఉంటుంది, అలానే పడేయచ్చు. కడ్డీ ఒకవేళ పక్కకు వంగుతుంటే ఆ హోల్స్లో ఒక అగ్గిపుల్ల ఏదైనా పెడితే లూజ్ లేకుండా టైట్గా అయ్యి కడ్డీ స్ట్రైట్గా ఉంటుందండి. అప్పుడు సైడ్కి తగలదు, ఆరిపోకుండా ఉంటుంది. ఫోర్త్ వన్, మనం మామూలుగా ఆయిల్లో ఒత్తి వేస్తే అదంతా తడి చేసినట్లు చేత్తో ఇలా అనాలి. ఒత్తి వచ్చేసి ఆయిల్ని ఫుల్గా పీల్చుకోవడానికి టైం పడుతుంది, వెలిగించడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది. తొందరగా వెలిగించాలంటే ఒత్తులు వేసే బాక్స్లో అవి తడిచేటట్లుగా ఆయిల్ వేసి అంతా బాగా తడిచేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్లో తడిచిన ఒత్తిని పెట్టి వెలిగిస్తే ఈజీగా తొందరగా వెలుగుతుందండి. ఒత్తంతా ఆయిల్లో తడిచి ఉంటుంది కాబట్టి తొందరగా వెలుగుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి, తులసి కొట్టకి గుమ్మాలకి పసుపు రాస్తుంటాం కదండి. పండగలప్పుడు దేవుడి కింద వేసే పీటకు కూడా పసుపు పోస్తాం. ఆ పసుపుని కలిపేటప్పుడు 1 టీ స్పూన్ పసుపులో 1 టీ స్పూన్ పెరుగు వేసుకోండి. ఫస్ట్ 1 టీ స్పూన్ నీళ్ళు వేసి కలుపుకోండి. తర్వాత ఇంకొక టీ స్పూన్ వేసి కలిపితే ఇలా చిక్కగా అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి తులసి కొట్టకి గుమ్మాలకి దేవుడి కింద వేసే పీటకి అప్లై చేస్తే పెయింట్ లాగే ఉంటుందండి. పొడిగా లేకుండా బాగా స్మూత్గా అంటుకుంటుంది. సిక్స్త్ వన్ వచ్చేసి, ఇంట్లో మంచి స్మెల్ రావడానికి కానీ దేవుడి దగ్గర కానీ కంప్యూటర్ సాంబ్రాన్ని వెలిగిస్తుంటాం. అది తొందరగా వెలిగి ఆరిపోతుంది కదండి. అలా తొందరగా అయిపోకుండా ఎక్కువసేపు వెలగాలంటే సాంబ్రాన్ని పైన ఇలా లైట్గా వాటర్ అప్లై చేయండి. మరీ ఎక్కువ వాటర్ వేద్దండి, లైట్గా అంతా తడిచేటట్లుగా అప్లై చేసుకోండి. ఇలా అంతా అప్లై చేసిన తర్వాత 10 సెకండ్ల పాటు అలా వదిలేస్తే వాటర్ వచ్చేసి సాంబ్రాన్ లోపలికి వెళ్తుందండి. ఇప్పుడు వెలిగిస్తే ఈజీగా వెలుగుతుంది, ఎక్కువసేపు కూడా వెలుగుతుంది. సెవెంత్ వన్, మనం రెగ్యులర్గా పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఏదైనా ప్రసాదం కానీ పెడుతుంటాం. కానీ ఊరికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర ఏమీ పెట్టడం లేదని ఫీల్ అవుతుంటాం కదండి. అలా ఊరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న గిన్నెలో బియ్యం, ఒక చిన్న గిన్నెలో కందిపప్పు, ఇంకో చిన్న గిన్నెలో వాటర్ పెట్టేసి వెళ్ళండి. ఇలా పెడితే దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టినట్లు ఉంటుంది, చెడిపోకుండా ఉంటాయి. ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆ బియ్యం కందిపప్పుతో వంట చేసుకోండి. ఎయిత్ వన్,
దేవుడి దగ్గర రెగ్యులర్గా మనం క్లీన్ చేస్తుంటాం కదండి. అన్నీ క్లీన్ చేసిన తర్వాత కడ్డీ పుల్లలు, వాడిన పూలు అలా పూజ రూమ్లో పక్కన పెట్టేస్తే చూడడానికి బాగుండదు. పూజా రూమ్ ఎప్పుడు క్లీన్గా ఉండాలంటే వాడిన పూలు, ఒత్తులు, కడ్డీ పుల్లలు ఇలా అన్నీ ఒక బౌల్లో పెట్టుకోండి. స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా ఒకటి పెట్టుకొని అన్నీ అందులో వేసుకోండి. తర్వాత చెట్లలో వేసేసేయండి. అలానే ఒత్తి వెలిగించేటప్పుడు ఆయిల్ మన చేతికి అవుతుంది, ఇంకా డస్ట్ అంతా అవుతుంది కదండి. అప్పుడు చేతులు తుడుచుకోవడానికి ఒక చిన్న నాప్కిన్ తీసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అలా కాకపోయినా పేపర్స్ని కట్ చేసి ఇలా స్టాప్లర్ పిన్తో వేసి పెట్టుకుంటే ఎప్పుడు తుడుచుకోవాలన్నా, కింద డస్ట్ తీసేయాలన్నా ఇలా ఒక పేపర్ని స్టాప్లర్లోంచి తీసి తుడుచుకొని పడేసేయండి. మీకు ఈజీగా ఉంటుంది, పూజారం క్లీన్గా ఉంటుంది. 9th వన్, ఇత్తడి ప్లేట్ కానీ ఇత్తడి దీపారాధన కుందన్లు కానీ ఏదైనా మనం యూజ్ చేస్తుంటాం కదండి పూజ దగ్గర. వాటిని 2-3 రోజులు యూజ్ చేయకుండా ఉంటే ఆయిల్ వచ్చేసి గ్రీన్ కలర్లో మారుతుంది. ఎక్కడికైనా 2-3 రోజులు వెళ్ళొచ్చిన తర్వాత కూడా చూస్తే ఇలా డల్గా అయి ఉంటాయి, ఆయిల్ వచ్చేసి గ్రీన్ కలర్ అవుతుందండి. అర్జెంటుగా క్లీన్ చేయాలంటే మన దగ్గర హ్యాండ్ వాష్ ఎప్పుడు ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ని కొంచెం వేసి తడి స్క్రబ్బర్తో రుద్దితే ఆయిల్, జిడ్డు, గ్రీన్ కలర్ అంతా ఈజీగా పోతుందండి. తర్వాత యాజ్ యూజువల్గా మీరు ఏది యూజ్ చేయాలనుకుంటున్నారో దాంతో క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మరసం కానీ, పాత్రలు వాష్ చేసే లిక్విడ్ కానీ, పొడి కానీ ఏదైనా వేసి క్లీన్ చేసుకోండి. నేను నిమ్మరసం వేసి క్లీన్ చేస్తున్నానండి. చూడండి, ప్లేట్ షైనింగ్గా, జిడ్డు లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది. అర్జెంటుకి హ్యాండ్ వాష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు అని చూపించానండి. 10th వన్, దేవుడికి బొట్లు పెట్టేటప్పుడు నీట్గా రౌండ్గా స్టిక్కర్ పెట్టినట్టు రావాలంటే ఇలా చేసుకోండి. మామూలుగా బొట్టు పెట్టడానికి కలిపినట్లే చందనం, పచ్చిపాలు, నీళ్లు కానీ పన్నీర్ కానీ వేసి కలుపుకోండి. నేను రీసెంట్గా పూజా టిప్స్ పార్ట్ 1 15 టిప్స్తో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. అందులో దేవుడు బొట్టు పెట్టడానికి ఎలా కలుపుకోవాలో చెప్పానండి. ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, వీలుంటే చూడండి. మనం మామూలుగా చేత్తో బొట్టు పెడతాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇయర్ బడ్స్ ఉంటాయి చూడండి, వాటితో తీసి బొట్టులాగా పెడితే రౌండ్గా బాగా వస్తుంది అన్నమాట. తర్వాత కుంకుమను కూడా ఇయర్ బడ్తో తీసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే స్టిక్కర్ పెట్టినట్లే రౌండ్గా నీట్గా వస్తుంది. ఈ విధంగా అన్ని ఫొటోస్కి ఎన్ని బొట్లు పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. ఇవేనండి ఈరోజు టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.